ఏమి రాసేవాడా నీ కవి రాశాడు. చుక్క కనబడకపోతే నడవలేకపోయాడు ఆనాటి జ్ఞాని, చుక్క పడనిదే నడవలేడు ఈనాటి జ్ఞాని. చుక్క పడననుకో నాకు ఒక జ్ఞాని తెలుసు, ఆయన జనరల్ హాస్పిటల్లో మంచి డాక్టర్, పెద్ద డాక్టర్, నాకు బాగా క్లోజ్. ఆయన జోబులేసి మామూలుగా ఆయన ఏడిపిస్తారు, అంతపరిచి ఓ రోజు హాస్పిటల్కి వచ్చాడు. తీర్మానం చేసుకున్నాడంట, ఈ రోజు నుంచి చొక్క ముట్టుకోకూడదు, ఈ రోజు చొక్క ముట్టుకోకూడదు అని వచ్చి ఇంజక్షన్ చేస్తుంటే చెయ్యట్టే అన్నట మనిషిని పెట్టి సీన్ చేయాలని ట్రై చేద్దామని రమ్మ అని ఆమె ఇంజక్షన్ చేస్తుంటే ఆమె కంటే ఏం భయపడతారు, ఆమె అంటే అంటే ఏం సార్ మీరు భయపడతారు ధైర్యం చేయండి. ఇక పెట్టి అరే కంపౌండ్ రా గ్లాసులో పోసి తీసురా, ఏంటంటే వాటర్ అని చెప్పు. హాస్పిటల్లో ఎత్తికొట్టాడు, 5 నిమిషాలు ట్రాన్సాక్షన్ చేస్తాను నీటికి చేసాడు. అట్లా అయిపోయింది సమాజం, అట్లా అయిపోయింది. ఇంట్లో చుక్క పడలేదే, ఇంజక్షన్ నడవలేదు చూసారా. మరి ఈనాటి జ్ఞానం కూడా అంతే అంతే. అంటే కవి ఊహించి రాశాడు. ఈనాటి కవి ఆనాటి కవి ఈనాడు నాతో బ్రతికి ఉంటే ఈ పాటను ఎలా రాసి ఉంటాడంటే ఇలా రాసి ఉంటాడని చెప్పాడు. అర్థమైందా? కాబట్టి సరే నక్షత్రం దగ్గర కదా, చుక్కన్న నక్షత్రం తూర్పు దిక్కు చుక్క ఉంటే రాసిన ఎవరు రంజిత్ తాతగారు రాసిన తూర్పు దిక్కు చుక్క ఉంటే ఇప్పుడు ఈ చుక్క నక్షత్రం ఏదన్నా కానీ అక్కడ ఉంచుతాం. ఈ నక్షత్రం మీరు స్టార్ని వీధిలో పెట్టారు, ఇంటి మీద పెట్టారు, బాగుంది. కానీ ఎందుకు పెట్టావా ఆ స్టార్, ఎందుకు పెట్టారు స్టార్ మీరు అని మిమ్మల్ని ఎవరన్నా అడిగారనుకో. ఒక 5వ సోదరుడే అడిగాడు, మాస్టర్ గారు ఎందుకు నక్షత్రం పెట్టారు సార్ మీరు, ఇంట్లో ఎందుకు చుక్క పెట్టారు అని అడిగితే ఏం చెప్తారా మీరు? అయ్యాడు ఏం చెప్పుకుంటారు మీరు? మా పండుగ అంటారా? మరి కూడా పండగ అయ్యా అంటారు. మరి ఆ పండగ పెడతారా? పెడతారా? మరి క్రిస్మస్కి ఎందుకు పెట్టినారు అంటే దానికి చెప్తారు, సార్ యేసుప్రభు జన్మించినప్పుడు తూర్పు దిక్కున నక్షత్రం పుట్టింది సార్, అందుకని మేము ఇది పెట్టాం. అవునా? తూర్పు దిక్కున నక్షత్రం పుట్టినప్పుడు రాజు పుట్టాడన్న సంగతి నీకెట్ట తెలుసయ్యా? నీకెట్ట తెలుసు? ఎవరు చెప్పారు అది? మత్తయి సువార్తలో ఉంది. మత్తయి సువార్త తీసి పక్కన పెట్టు. ఎందుకో తెలుసు? యేసుప్రభు చనిపోయిన తర్వాత రాసింది మత్తయి సువార్త. జరిగిపోయిన చరిత్ర అంటే రాసింది మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ, యోహాను వీళ్ళందరూ యేసుప్రభు చనిపోయిన తర్వాత రాసింది కదా. మలాఖీ వరకు కదా. యేసుప్రభు రాకముందు రాయబడ్డ గ్రంథాలు ఆది నుంచి మలాఖీ వరకు. మధ్యలో యోగు గ్రంథం ఉంది. యోగు గ్రంథాల సంగతి మనకి కడుబయలుగా ఉంది. ఎప్పుడు సంగతి అది? అబ్రహాం కంటే ముందంట యోగు. మరి ఇప్పుడు కీర్తన దగ్గర పడ్డాడు ఈయన. ఆదికాండం 10వ అధ్యాయం 11వ అధ్యాయానికి మధ్య చరిత్ర యోగు చరిత్ర గుర్తుపెట్టుకోండి. ఆదికాండం 10వ అధ్యాయం ఉంది కదా, ఆ 10వ అధ్యాయానికి 11వ అధ్యాయానికి మధ్య చరిత్ర యోగు చరిత్ర. అది సంగతి. యోగు గ్రంథాన్ని రాసింది majority of the Bible pundits used to believe that the book of Job was written by Ezra, the scribe Ezra. శాస్త్రీయ ఎజ్రా రాశాడని చెప్తారు, బైబుల్ పండితులు చెప్తారు. అది సరే. వీళ్ళందరూ కూడా నక్షత్రం సంగతి యేసుప్రభు పుట్టాడన్న సంగతి మత్తయి సువార్తలో ఉందన్నారు. అవును, మత్తయి సువార్తలో నువ్వు తర్వాత కదా రాసింది. అసలు ఎట్లా తెలుసు? జ్ఞానులు చెప్పారండి. జ్ఞానులు ఫస్ట్ చెప్పింది ఎవరు? జ్ఞానులు చెప్పారండి. అవునా? ఆ జ్ఞానులకు ఎట్లా తెలిసింది అయ్యా? బిలాము దగ్గర చూసి నేర్చుకుందామంటానికి వచ్చిన జ్ఞానులు ఇజ్రాయేల్స్.
వాళ్ళు పారసీకులు, ఇరాన్ దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు పారసీకులు. వాక్యంలో ఏం రాయబడింది తెలుసా? దేవోక్తులు యూదుల పరమాయుడు. యూదులు దాటి ఒకరిపోవు దేవోక్తులు. ఎవరు పెట్టడానికి లేదో దేవోక్తులు మనవి. బైబిల్ గ్రంథం వచ్చిన తర్వాత క్రీస్తు శకం 5వ శతాబ్దం నుంచి 1517వ సంవత్సరం దాకా రోమన్ కేథలిక్ కాలంలో గ్రంథాన్ని ఆపిస్తారు, ఇది మాది అని. మరి యూదులు మాత్రం ఆపరా? అంత డెవలప్ అయ్యే కాలంలోనే 500 సంవత్సరం నుంచి 1500 సంవత్సరం దాకా దాదాపు 1000 సంవత్సరాలు చిమ్మ చీకటి యుగంలో ఉండిపోయింది సంఘం. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ డార్క్ ఏజ్ అన్నారు, చిమ్మ చీకటి యుగం అన్నారు. మరి ఇప్పుడు ఈ నక్షత్రం మరి వాళ్ళు ఎట్లా తెలుసాయా? వాళ్ళకి ఎట్లా తెలుసు? జ్ఞానులు అనిగా పిలువబడుతున్నటువంటి ఆ వాస్తవానికి వీళ్ళు జ్ఞానులని బైబిల్లో చెప్పినారు, కానీ వాళ్ళు పారసీకుల భాషలో ఈ జ్ఞానులను ఏమని పిలిచేవారంటే మాగైలు అని పిలిచేవారు. మాకు దీర్ఘం మాగైలు అంటే మాగైలు అనే మాటకు పారసీక భాషలో మాగై అంటే పూజారి అని అర్థం. పూజారి. వీళ్ళకి ఎట్లా తెలిసి ఉండొచ్చు మరి? ఎలా తెలుసు అంటే వాళ్ళకు ఎలా తెలుసు? వాళ్ళు ఆ నక్షత్రం నడిపించుకుంటా వచ్చేసరికి హేరోద్ దగ్గరకు వచ్చారు. హేరోద్ దగ్గరకు రావడం కూడా అవివేకమైన చర్య. నక్షత్రం నడిపిస్తూ ఉంటే నక్షత్రం అంతా చూసి నడవకుండా నువ్వు అక్కడికి వచ్చినాక యోదయ ప్రాంతంలోకి వచ్చావు, ఇక్కడ రాజు ఎవరు కనుక్కుందాం, వాళ్ళ ఇంట్లో పుట్టుంటాడు అనుకో, నువ్వు చేస్తా జ్ఞానంలో యొక్క అజ్ఞానపు చర్య. వీళ్ళు చేసిన పనికి 2 సంవత్సరాల పిల్లలందరూ చచ్చిపోయారు. నేరుగా నక్షత్రం వైపు అలా చూసుకుంటా పోతే వీళ్ళు బెత్లెహేంకి వెళ్ళేవాళ్ళు నేరుగా. వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా నక్షత్రం నడవడం బాగాదు, ఇక్కడ మనం మేధస్సు ఉపయోగిద్దాం, మన లాజిక్ ఉపయోగిద్దాం అని పెట్టారు. అని హేరోద్ దగ్గరికి పోయారు. రాజా అలా యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అన్నారు. రాజు కమ్ము తిన్నాడు. యూదుల రాజుగా పుట్టినాడు ఏంటయ్యా? నేనే రాజుని, ఐఎమ్ ద కింగ్ ఫర్ యూస్. నువ్వు కాదు మట్టి మొహం, మా యూదుల రాజు ఆయన వేరు. అవునా? కావడం పెరిగిపోయింది. బైబిల్లో 6 హేరోదులు ఉన్నారు. యేసు ప్రభు వారు జన్మించినప్పుడు ఉన్నవాడు 2వ హేరోదు. క్రీస్తుకు పూర్వం 4వ సంవత్సరంలో మొదటి హేరోదు చచ్చిపోయింది. ఆ తర్వాత ఈ హేరోదుకి 10 మంది భార్యలు. ఒక భార్యకు 2 కుమారులు. ఒక భార్యకి అయితే వదండి 10 మంది భార్యలు అంటే చివరి దగ్గరే పిల్లలు లేరు, మిగిలిన వాళ్ళు అందరూ ఉన్నారు. 8 మంది అన్నారు. అయితే మాల్తేసు అనేటటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు హేరోదు. ఆమెతో ఈ హేరోద్కి ఆర్కిలాస్, హెరోద్, యాంటియో హెరోద్, ఒలింపియా 2 కొడుకులు కూతురు. ఈ ఆర్కిలాస్ అనేవాడు హేరోద్ అయ్యాడు. యేసు ప్రభువు అర్థమైందా? వీటి కాలంలోనే 2 సంవత్సరాల పిల్లలు వదైతే అప్పుడు యేసు ప్రభువు తీసుకొని యోసేపు మరియు ఐగుప్తుకి వెళ్ళారు. అది నేను అడిగేది ఏంటంటే, వీళ్ళు ఎక్కడో పారసీక దేశం నుంచి వచ్చారు కదా, చాలా దూరం నుంచి వచ్చారు కదా, ఇక్కడ వచ్చేది ఏంటి అంటే నక్షత్రం నుంచి వచ్చారు అంటే మరి ఏం చూడలేదు నక్షత్రం దేవుడు. యోదయ ప్రాంతం సూర్యుడు ఒక మనకే కనపడతాడా ఏంటి అయ్యా? సూర్యుడు మనకు ఒక్కడికే కనపడతాడా? ఇప్పుడు గుండ్రోళ్ళకి కనపడతా ఈ సూర్యుడు? అమెరికా వాళ్ళకి ఇప్పుడు కనపడలే, ఇప్పుడు రాత్రి కాబట్టి. అమెరికా కూడా ఇదే సూర్యుడు. ఆకాశంలో సూర్యుడు ఎంతమంది ఉన్నారో ఒక్కడే. మరి ఆకాశంలో దేవుడు కలుగు సూర్యుడు ఒక్కడైతే మరి ఆ సూర్యుడిని కలుగు చేసేది ఎంతమంది ఎట్ అవుతారయ్యా అన్నాడు ఒక ఆయన. ఆకాశమందరి సూర్యుని వలనే దేవుడొక్కడండి, నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి అండి, వెలుపల వెదకి తందుగండి. ఆకాశమందరి
దైవజనులై కొద్దిసేపు పంపిస్తారు. విషయం ఏంటంటే మొదలవరా అది చుట్టూ బండి ఇంకా జర్నీ మొదలు కాదా, చుట్టూ తిరుగుతుంది. పలానా చోట బస్ స్టాప్ దగ్గర ఉంటారని బెంగళూరు వెళ్తారు కదా అని గుంటూరు చెప్తాడు. బృందావన్ గార్డెన్స్ పోయి చెప్తారు బెంగళూరు పోయే బస్సు 11ంటికి ఎక్కితే 12:30 బావు దొక్కునేది దాకా టౌన్లోనే దిగుతుంటాడు. అయ్యి ఎక్కేసరికి 1 గంట అయింది. నేను నిద్రపోయి 1 గంట అయింది కదా, దాదాపుగా కావులో నెల్లూరు వచ్చిందని చూస్తే అది నల్గొండలో ఉంటుంది. నల్గొండ దగ్గరలో ఉంది. 1 గంట అంతా అట్లాగే దిగిపోయాడు. అట్లాగే నాది కూడా ఈ ఉపోద్ఘాతానికే సరిపోయింది. ఇది మీరు విఘాతంగా భావించక, విదుర్ఘాతంగా భావించక, చింతించక సానుకూల హృదయంతో, మంచి హృదయంతో స్వీకరించండి. ఒక మొక్క చెప్పి ముగించేస్తా. స్తోత్రం చెప్తారు ఒకసారి. దైవజనులు కోపం ఉండకూడదు నా మీద. మీరంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ. నేనున్నా మీకు అదే ప్రేమ నమ్ముతున్నా. విజయం చెప్తున్నాను వినండి. పారసీకం నుంచి వచ్చినోడికి నక్షత్రం కనపడింది, రాజు పుట్టాడని సమాచారం ఉంది. ఈ ఉదయ ప్రాంతంలో కదా పుట్టింది, ఈయనకు తెలియదా? అసలు పుట్టింది బెత్లెహేములో, యూదయ బెత్లెహేములో. యేసు ప్రభు పుడితే ఒక్కడికి తెలియదా? అందరూ నిమ్మకు నేను కూర్చున్నారు. వీళ్ళు వచ్చి ఈ హేరోదుని కనబరిపరిచారు. అవును, కానీ ఇక్కడ మీ చేత ఒక జవాబు చెప్పిస్తా. అవును, మీరు ఎట్లా వచ్చారా అంటే తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రం చూసి వచ్చామన్నారు. ఆ ఒక్క మాట బైబిల్లో రికార్డ్ చేయబడి ఒక్క మాట. కానీ హేరోదు అన్నాడు, ఎవరక్కడ శాస్త్రులు తీసుకొచ్చి ప్రవేశపెట్టింది అన్నాడు. వాళ్ళు వచ్చారు, చూడండి గ్రంథాలు అన్నాడు. గ్రంథాలు చూడండి అనే ప్రస్తావన ఎందుకు వచ్చింది? అక్కడ రాయబడి ఉంటే ఉంది, ఏంటంటే తెలుసు. సరే రాయబడి, అన్ని రాయబడి ఉంటాయి. కానీ ఆ సమయంలో హేరోదు ఎట్లా చెప్పుంటాడు? వాళ్ళ మధ్య ఏదో నడిచింది డిస్కషన్. అది మా గ్రంథంలో రాయబడి ఉంది సార్ అన్నప్పుడు, అప్పుడు కదా సరే ఇక్కడ కూడా ఏం రాయబడిందో చూడమనేది. అది సంగతి. దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది తెలుసా? నక్షత్రాన్ని గురించి చెప్పింది అసలు బైబిల్లోని ప్రవక్తలు కాదు అనే మొదటి సంగతి. చెప్పిన యాకోబులో నక్షత్రం అనే మాట చెప్పింది కూడా ఇశ్రాయేలు కాదు, మిద్యానీయులు. వాస్తవ విషయం ఏంటంటే పారసీక దేశంలో ఒక పండిట్ ఉన్నాడు, మత ప్రవక్త. ఆయన పేరు జరతుష్ట మహర్షి. జరతుష్ట మహర్షి. ఇంగ్లీష్ వాళ్ళు ఆ పేరు తిరగక జొరాస్టర్ అన్నారు. ఆ ఇజం, జొరాస్ట్రనిజం అనేది అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు మనం చెప్పుకుంటాం అది జొరాస్ట్రనిజం సార్ అని. ఎక్కడి నుంచి వచ్చిందంటే పారసీక దేశం నుంచి. ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడు తెలుసా? పూర్వకానికి ఒక రాజు పుడతాడు, రాజు పుడతాడు, పరమాత్ముడు ఈ భూమి మీద అవతరిస్తాడు. ఆయన పుట్టినప్పుడు ఒక ఆనవాలు చెప్తున్నాను మీకు. ఆ ఆనవాలు ఏమిటో తెలుసా? ఒక నక్షత్రం తూర్పున పుడుతుంది, ఇది గుర్తు మీకు అని చెప్పాడు. ఇది చెప్పింది క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల కిందట. జరతుష్ట మహర్షి చెప్పినాడు. వేటపాలెం, ప్రకాశం జిల్లా వేటపాలెం, చీరాల దగ్గర వేటపాలెంలో పండిట్ సిహెచ్ ఫ్రాన్సిస్ అనే ఒక ఆయన చాలా కాలం సేవ చేశారు. పాపం అయ్యగారు వెళ్ళిపోయారు ప్రభు దగ్గర. విషయం ఏంటంటే పండిట్ సిహెచ్ ఫ్రాన్సిస్ గారు నేను ఒక వేదిక పంచుకున్నాం. ఒకే చోట వాక్యం చెప్పిన ఇద్దరు. నేను చిన్న వయసులో ఇంకో విశేషమైన సంగతి చెప్పిన ఆర్ఆర్కే మూర్తి గారితో వేదిక పంచుకున్నాను.
నేను ముందు ప్రసంగం చేసిన తర్వాత మూర్తి గారు చేశాను. చాలా చిన్నోడు అప్పుడు, చాలా చిన్నోడు. సత్యనపల్లి దగ్గర బెల్లంకొండ ఊరు, కొండ మీద పెట్టారు కోట. అద్భుతరావు పాస్టర్ గారు. నేను ముందు ప్రసంగం చేసినాను. ఆ తర్వాత ఆరోగ్య మూర్తి గారు వాక్యం చెప్పాను. ఆ పండిట్ సిహెచ్ ఫ్రాన్సిస్ గారు అంటే మూర్తి గారి కంటే పెద్దవాడు ఆయన ఒక పాట రాశాడు. శిశాప్ వేదనాడు. ఆయన ఒక పాట రాసినాడు. ఏమిటంటే ట్రాన్స్పోర్ట్ చేసేవారు కళ్యాణ్ రామరాజు. ఆయన పాటలు రాశాడు. ప్రవచన పురుషుడు క్రీస్తు, పరిశోధించండి గ్రంథాలను రాశాడు. అందులో మొట్టమొదటి చరణంలో పండిట్ సిహెచ్ ఫ్రాన్సిస్ గారు రాస్తాడు. పారసీక మత రాష్ట్రరు ప్రవచించెను నాడే. విన్నారా మాట? పారసీక మత గ్రంథకర్తయో జోరాస్టర్ అన్నాడు. జరతుష్ట్ర మహర్షి రాయాల. కానీ ఇంగ్లీష్ నోట్ తిరుగుతా. ఇంగ్లీష్ నా పేరే తెలియదు వాళ్ళకు. నేను అమెరికా పోతే నా పేరు చెప్పడానికి అల్లాడిపోయాను పెట్టరు. నేను చెప్పిన మీరు నా పేరు కూని చేయవాలి బాబా, నీకు నన్ను సింపుల్గా చెబుతారా అని చెప్పి నా పేరు పరిశుద్ధరావు. నువ్వు పలకలేదు, వద్దు. పరిశుద్ధ అంటే హోలీ. ఇంగ్లీష్లో పరిశుద్ధ అంటే హోలీ కదా. హోలీ రావ్ అని నాటి నుంచి ఇప్పటికీ కూడా నా పేరు హోలీ రావే. అమెరికాలో హోలీ రావ్. కొంతమంది అది కూడా తెలియక మిస్టర్ రావ్ బావ్ అని వాడి బావ్ అంటే తెలిసేది కాదు, మనకు తెలుసు కాదు. జరతుష్ట్ర మహర్షి తాకు కొమ్ము క్రావడి. జరతుష్ట్రుడు షాకు కొమ్ము కింద కావద్దు, కింద క్రావడి. జరతుష్ట్ర మహర్షి. ఈ పురుషోత్తం అనే మాట పలకలేక ఫోరస్ అన్నారు తెలుసా ఇంగ్లీష్ వాళ్ళు. పురుషోత్తం అని పెట్టిన పేరేంది? ఫోరస్. అలెగ్జాండర్ పరిపాలన చేస్తున్న కాలంలో మన దేశాన్ని పరిపాలన చేసిన పురుషోత్తం అని ఒకడు ఉన్నాడు కదా. ఆ పురుషోత్తం ఈశ్వరుడు నోరు తిరగక పౌరస్ అన్నాడు. అక్కడ ఈ విద్య రాకపోతే అదేమొచ్చుద్ది? అది ఇంకా కష్టం కదా. జరతుష్ట్రుడు దానికి అసలు జొరాస్టర్ అన్నాడు. సిహెచ్ ఫ్రాన్సిస్ గారు కూడా అదే పేరు వాడాడు. పారదీన కాపెట్టమా. పారసీక మత గ్రంథకర్తయో జోరాస్టరు ప్రవచించెను నాడే. పరమాత్ముడు ధర అవతరించగనే చూతులతని నక్షత్రము మీరు. కాబట్టి ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు పరిశోధించుడి గ్రంథముల లేఖనముల బ్రాహ్మణముల ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. జరతుష్ట్ర మహర్షి చెప్పాడట, ఆయన పుట్టగానే తూర్పు దిక్కు నక్షత్రం పుడతారు రా చూడండి అంటే పొద్దునే లేచి. ఈ పారసీకులకు అలవాటు ఏంటి తెలుసా? తూర్పు దిక్కు చూసేవాడు. పొద్దునే లేచేవాడు నక్షత్రం ఏమైనా పుట్టిందా అని. 1000 సంవత్సరాలైన తర్వాత ఒకరోజు తూర్పు దిక్కు నక్షత్రం వచ్చేసాడు. The creator of the universe came down to the farm in the form of a person called Jesus. యేసు అనే పేరుతో వచ్చేసాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇది
ఏనాడో జరదృష్ట మహర్షి చెప్పాడు, ఇది వాడు చదివారు. బెత్లెహేము ఎఫ్రాతా నీవు యూదా వారి కుటుంబంలో స్వల్ప గ్రామం ఇశ్రాయేలు నా ప్రజలు ఎలబోవాడు నీళ్ళు ఉండి వచ్చుననేమో మీకా చెప్పాడు. మనోడు చదవలా, వాళ్ళు చదివారు, సిద్ధపడ్డారు. ఇంట్లో పుస్తకం వీడు చదవలా, తీసి చూడండి అంటున్నాడు. ఇప్పుడు అయ్యా తీసి చూడండి రా ఏముందండి అన్నసరికి గుండెలో బాంబు పడిపోయింది. అమ్మ నిజంగానే పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? బెత్లెహేము ఎఫ్రాతా అని చదివాడు కదా, నీకు ఆ మాత్రం చెవులు పని చేయలేదా? బెత్లెహేములో పుట్టాడా సంగతి తెలుసుగా, బెత్లెహేములో చంపేట్టుగా మొత్తానికి ఆ ప్రాంతం అంతా ఎందుకంటే చేశావు? బెత్లెహేము వాళ్ళు ఎక్కడ పోయారు, మీరు నా సమాచారం నాకు తీసుకురండి అన్నాడు. ఇదిగో బెత్లెహేము ఎఫ్రాతాలో పుట్టాడు, రండి నేను చూపిస్తాను. బెత్లెహేము చూపించాల్సింది ఏ రోజు? మీరు పోయి ఎంక్వైరీ చేయండి, నాకు చెప్పండి, నేను వచ్చి వాడిని సన్మానించుదును అంటున్నాడు దుర్మార్గుడు. అది విశేషం. నక్షత్రం యొక్క సంగతి చెప్పింది జరదృష్టుడు. ఈ మాటలు ఈనాటికి రికార్డెడ్గా ఉన్నాయి. ఆ పుస్తకం జెండ వేస్తారు ఈనాటికి. మీరు ప్రకాశం జిల్లా స్టేట్ లైబ్రరీ ఉంది. సిహెచ్ ఫ్రాన్సిస్ అయ్య గారు ఊరే వేటపాలెం, అక్కడికి వెళ్ళి జెండ వేస్తారు చూస్తే జొరాస్టర్ ప్రవచనం ఉండింది. దేవునికి స్తోత్రం. ఏసయ్య అంటే ఊరు బయట దేవుడు, వాళ్ళ దేవుడు, మా దేవుడు, మా దేవుడు అంటున్నారు. అందరికి ఆయనే బాబు, ఎలాగైనే వాళ్ళకి ఆయనే. వాళ్ళు అమెరికా దేవుడు అన్నారు, కాదు ఎవరన్నారు, ఇండియా కూడా ఆయనే. అది మన సువార్త, అవునా కాదా? అసలు ఊరికో దేవుడు ఉంటాడంటయా? ఆకాశం మొత్తానికి ఒక సూర్యుడైతే, భూమి మొత్తానికి ఒక సూర్యుడైతే, ఊరికో దేవుడు, వాడికో దేవుడు, పల్లెకో దేవుడు, దేశానికో దేవుడు, ఋతువుకో దేవుడు, స్త్రీకో దేవుడు, పురుషుడికో దేవుడు, పిల్లకో దేవుడు, పెద్దకో దేవుడు, జ్ఞానానికో దేవుడు, డబ్బుకో దేవుడు. ఇటు పోయేవో కదా. గుర్రం జాషువా గారు గబ్బిలంలో ఏం తిడతాడో కదండి, గబ్బిలో రాసినాడు గుర్రం జాషువా గారు. అబ్బా, చాతుర్వర్ణ సమాజం మీద దుమ్ము దులిపినాడు అయ్యా జాషువా గారు. చదివారా? నేను చదివినా. మీరు చదవబాకండి, వద్దులే, మన మీరు చదివితే మన నాకు అవకాశం రావద్దు. అందుకు దేవునికి స్తోత్రం. అయ్యా ఒక మాట చెప్పి ముగించేస్తా. నక్షత్రం యొక్క ప్రస్తావన ఇది. ఇప్పుడు యాకోబు నక్షత్రం ఇశ్రాయేలు పుట్టాల్సింది కాదు. ఒకవేళ ఆయన ఇశ్రాయేలులో పుట్టేటట్టు ఒక్కడేడు ఇశ్రాయేలు, అందరూ యాకోబులే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యాకోబులు కాబట్టి ఇశ్రాయేలు మనం కాదు. అయ్యో యాకోబులు వెళ్ళయ్యా, యాకోబు దేవుడు అని పిలిపించుకోవడానికి బట్టి నేను యాకోబును కాబట్టి మంచోడిని కాదు కాబట్టి నాకు ఆయన దేవుడు అయ్యాడు. ఒకవేళ నేను ఇశ్రాయేలుకి దేవుడు అంటే నేను అయిపోయేవాడిని, నాకు రక్షణ ఉండేది కాదు. మంచోడిని కాకపోయినా దేవుడు ఈ యాకోబులో పుట్టాడు. స్తోత్రం. ఒక మాట, ఇప్పుడు ఆకాశంలో పుట్టిన నక్షత్రం వేరు, యాకోబులో పుట్టిన నక్షత్రం వేరు. యాకోబులో పుట్టిన నక్షత్రమేమో క్రీస్తు అనే నక్షత్రం, తూర్పులో పుట్టిన నక్షత్రమేమో ఈ నక్షత్రాన్ని గురించి సాక్ష్యం చెప్పడానికి పుట్టిన నక్షత్రం. ఆ నక్షత్రం అది ఇది ఒకటి కాదు. ఆ నక్షత్రం ఈ నక్షత్రం ఒకటి కాదు. ఇప్పుడు ఒక మాట అండి, యేసు ప్రభు వారి నక్షత్రం అయితే ఆ నక్షత్రాన్ని గురించి ఇప్పుడు ప్రకటన చేస్తుంది మనందరం కదా. మన పేరేంటి? మనం కూడా బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో సంచరించి జ్యోతుల వలె ఉన్నారు. క్యాండిల్ లైట్ సర్వీస్ చేసినప్పుడు జ్యోతిగా మమ్ము చేయుమా దేవా అని 600 శృతిలో పాడతారుగా. ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగా జ్యోతిగా లేటువంటి నాయన వాక్యం చేతబుచ్చుకొని ఒక్క జనముల మధ్య సంచరిస్తూ అనేకులను ఈ మార్గంలోకి ఎవరైతే మళ్ళించుదురో వారు జ్యోతులు అన్నారు. ఆ పని చేస్తున్న మనమేగా. ఏ డిపార్ట్మెంట్ కూడా చేయలేదా? ఒక్క ఈ డిపార్ట్మెంటే చేస్తుంది, మాస్టర్స్ డిపార్ట్మెంటే చేస్తున్నారు. నువ్వు చేయట్లా. దేవునికి స్తోత్రం. ఈ మంచి పని చేస్తున్నాం కాబట్టి మనకు రిటైర్మెంట్ లేదు.
రిటైర్మెంట్ లేదు మనకి. రిటైర్మెంట్ ఎప్పుడు తెలుసా? ముక్కులో గాలి ఆగిపోయాం. దట్ ఈస్ ద లాస్ట్ డే. అప్పుడు దాకా నేను చాలా రిటైర్మెంట్ ఫంక్షన్లు చేశాను. నేను అప్పుడప్పుడు చెప్పేవాడిని, ఇన్ని రిటైర్మెంట్ దాదాపు 100 రిటైర్మెంట్ ఫంక్షన్లో వాక్యం చెప్పాను. నా రిటైర్మెంట్కి వాక్యం చెప్పేవాడు ఎవరు ఉండరు, ఎందుకంటే అసలు నేను రిటైర్మెంట్ నాకు లేదండి. నేను చచ్చిపోవడమే నా రిటైర్మెంట్ తప్ప నాకు రిటైర్మెంట్ లేదు. అది మన సర్వీస్. దేవునికి స్తోత్రం. గుండెలో ఊపిరున్నంత కాలం, నోట ఊపిరున్నంత కాలం ఈ పని చేస్తూనే ఉంటాం. ఈ అవసరంలో కమట పాట రాశాడు, ఊపిరున్నంత కాలమే కాదయ్యా, ఓపిక ఉన్నంత కాలం నీ పని చేస్తానయ్యా. స్తోత్రం. ఓపిక ఉన్నంత కాలం, ఊపిరున్నంత కాలం నీ సేవ చేస్తాను. 87లో అన్నా నేను చాలా మీటింగ్లు చేసిన. 1987, 17 సంవత్సరాలు నాకు వేసి. దేవుని బిడ్డలారా, ఈ నక్షత్రం క్రిస్మస్ అంటే ఏమిటో 5 నిమిషాల్లో చెప్పేసేస్తాను. ఈ అధ్యాయంలో 24వ అధ్యాయం ఇప్పుడు 17వ వచనం ఉంది కదా చదివింది. మనం 5వ పంక్తి అన్నాడు. పంక్తి అన్నా పాదం అనకూడదు. వీటిని పాదం అనే మాట గద్యములో వాడకూడదు. పద్యానికి పాదం ఉంటుంది, గద్యానికి పంక్తి ఉంటుంది. 4వ పాదం చదువు అంటాడు ఒక ఆయన. పాదాలు ఎట్లుంటాయి బాబు? పద్యానికి ఉంటాయి పాదాలు. 4 పాదాలు కలిపితే ఒక పద్యం. వేమన ఎందుకు 4 రాశాడు? పద్య కావ్యాలు. కావ్యం అది. కావ్యం ఎప్పుడు 4 పాదాల మీద ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు మొదటి పంక్తి నుంచి చదవండి ఒకసారి. ఆయనను చూస్తున్నారు కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. నిజానం చదువు. నేను కూడా పెద్దోడు అయిపోయాను. ఆయన చూస్తున్నారు కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు. బాగా వినాలి. ప్రస్తుతం ఉన్నట్టు కానీ ఆయన చూడలేదట. పైగా మొత్తం మీ అటెన్షన్ కావాలి ఇక్కడ. నాకు ఇక్కడ మీ అటెన్షన్ పెట్టండి. ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నా పర్లా, ఇప్పుడు మాత్రం జాగ్రత్త. ఈ ఒక్క పాయింట్ కానీ క్యాచ్ చేస్తే చాలు. ప్రసంగం సూపర్ సక్సెస్ అయిపోయినట్టు. దేవునికి స్తోత్రం. ఏనండి, ఆయన చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదా? అదేం మాట? ప్రస్తుతం ఉన్నట్టుగానే చూడాలి నువ్వు. ప్రస్తుతం ఉన్నట్టు కాకుండా ఎక్కడ చూస్తావు? ఇప్పుడు నేను చూస్తున్నాను, ప్రస్తుతం ఉన్నట్టు చూస్తున్నానా లేకపోతే ఇంకేమైనా చూస్తున్నానా? కదా కదా చూడండి ఎట్లా రాశాడు. బైబిల్ అట్లా ఉంటుంది, అందుకని జాగ్రత్త చెప్తున్నాను. ఆయన చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయన చూస్తున్నాను కానీ సమీపమునున్నట్టు కాదు. కరెక్టే. నువ్వే కంగారు పడాల్సిన పనిలే. కానీ ఈ రాసిన సంగతి నేను కంగారు పెడతాను. నువ్వు రాసినది బాగానే నువ్వు సరే. ఆయన చూస్తున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదట. ఆయన చూస్తున్నాను సమీపంగా ఉన్నట్టు కాదు. అంటే ఎట్టున్నట్టు? ఆయన ప్రస్తుతం దూరంగా ఉన్నట్టు కూడా చూడలేదు అన్నాడు. ఎందుకయ్యా మమ్మల్ని ఇట్లా బాధపెడుతున్నావు? చెప్పేది డైరెక్ట్గా చెప్పవచ్చుగా, చక్కగా చెప్పవచ్చుగా. ఇంకో విషయం చెప్పనా? బైబుల్ అనేది అందరికి అర్థమయ్యేటట్టు రాయించలేదు దేవుడు. పాదులకు అర్థమయ్యేటట్టు రాయించాడు. ఎందుకు మీరు పోయి ప్రకటన చేయాలి కాబట్టి. మారు మనసు పొందినోడికి మాత్రమే అర్థమయ్యేటట్టు రాశాడు. మారు మనసు లేనివాడికి అసలు ఈ గ్రంథం దగ్గరికి రావడం ఏసైకి అసలు ఇష్టమే లేదు. మారు మనసు లేనివాడు అప్పుడప్పుడు అడుగుతాడు, కయ్యూరుకు భార్య ఎక్కడికి 17 ఏళ్ళ నుంచి పోతున్నారు కదా మా పాత్రకే అంటాడు. ఆమె సంగతి నీకెందుకా? లే చెప్పు. కయ్యూరుకు భార్య ఏడదలా చూపించాలంటాడు. లేదా రక్షణ పొందవా? పైకి వెళ్ళి భలే కొట్టుద్దాం మాటి నా పేరు ఎత్తి వచ్చే ముందు మామూలుగా ముట్టికాయలు మామూలుగా పొడుసు. అందుకని ఆ జోలికి పోవాలి. అక్కడ మామూలు కదా ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ప్రస్తుతం ఎట్టున్నాడట? నేను ఆయన చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయన చూస్తున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎట్టున్నట్టు? దూరంగా ఉన్నట్టుగా కూడా చూడలేదు. దగ్గరగా ఉన్నట్టు కూడా చూడట్లా. అమ్మ మీరున్నారు, మీరు నాకు దగ్గరగా ఉండాలి, దూరంగా ఉండాలి. దగ్గరగా ఉన్నట్టు చూడలేదు, దూరంగా ఉన్నట్టు చూడలేదు అంటాడు. ఎటు చూస్తారు మరిక? దగ్గరగా ఉన్నట్టు లేదు,
మరి ఎలా చూస్తున్నావా నువ్వు? ఈ నక్షత్రాన్ని గురించి చెప్తున్నాడు ఆయన. ఆ నక్షత్రాన్ని చూస్తున్నాను కానీ దగ్గరగా ఉన్నట్టు చూడలేదు, దూరంగా ఉన్నట్టు చూడలేదు. మరి అటు చూసావు, అసలు చూడటంలా నేను, అసలు చూడటంలా. మరి ఏం చేసావు? ఆయన నాలో ఉన్నాడు. ఇంకేం చూసావు? అది క్రిస్మస్. యేసయ్య అనే నక్షత్రం దూరంగా లేడు, దగ్గరగా లేడు, ఆయన నాలో ఉన్నాడు. యాకోబు నక్షత్రం. అది క్రిస్మస్ అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు చూపించాలంటే ఫోటో చూపిస్తావా? నువ్వు దగ్గరగా ఉన్న ఫోటో చూపిస్తావా, దూరంగా ఉన్న ఫోటో చూపిస్తావా? యేసయ్య చూపించటం అంటే ఎట్లా చూపిస్తావంటే నీవే యేసయ్యలాగా ఉండటం చూపించాలి. అది క్రిస్మస్. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా, సర్వచిత్తంబు నీవేనయ్యా, స్వరూపం నీచు కుమారివే. ఆయన మనలో పుట్టాడయ్యా. క్రిస్మస్ మనలో పుట్టినాయన్ని చూపించాలంటే ఇక్కడ ఒక ఆయన చేశాడు. ఇట్లాంటి మనం మర్మంగా మాట్లాడుకోవాలి. డాక్టర్ అంజిబాబు గారు డాక్టర్ అంజిబాబు గారు ఎవరు చూపించాడు? ఆయనగా చూపించాడు. అయ్యా నా నిలువెల్లా నిలబడి ఉన్నాను. అది అవునా? ఈయన నమ్మకం కుదరట్లా. నేను నీ నిలువెల్లా ఉన్నానా? చూపి దా కనపడ్డా? మరి నీవే నీకేమి లేదా నీళ్ళలో ఉన్నట్టు? మరి నువ్వేం దేవుడివి? ఆ భక్తుడు చెప్తున్నాడు, నువ్వు ఉన్నావు నా గుండెలో అని. ఏసయ్యేమో తలుపు వస్తున్నాడు. నేను లేదురా బాబు, తలుపు తీయట్రా బాబు, వస్తాడ్రా బాబు, తలుపు తీయట్రా. ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారు, వాటి మధ్య ఉంటాను. నాకు ప్రభు స్తోత్రం అన్నాడు. వారి బాబు నేను ఏం తలుపు కొడుతున్నా, తలుపు మీరందరూ కలిసి మా మధ్య ఉన్నందుకు స్తోత్రం 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 అంటారు. ఆయన లేడు బాబు, లేడు బాబు, లేడు బాబు, నేను అవసరం లేదు బాబు, తలుపు తీయరా ఎట్లా. అవతల మన ఈ సంగతి చూశాడు ఒక భక్తుడు, రాశాడు, ఎంతసేపు పెట్టి తలుపు తీయరా పోయి ప్రార్థన ముందు తలుపు తీయండి. తర్వాత మీరే చెప్పాలి. ఎంతసేపు నేను లేదని ఆయన చెప్తుంటే మనమేమో ప్రభా మా మధ్య ఉన్నందుకు స్తోత్రం అయ్యా, మా మధ్య ఉన్నందుకు మాతో నడుస్తున్నందుకు స్తోత్రం అయ్యా, మాతో ఉన్నందుకు అని చెప్తున్నాను. చూసారా? ఆయనేమో ఇవన్నీ నువ్వు నాలో ఉన్నావంటే నేను నమ్మను, నాకు కుదరట్లేదు నమ్మకం. ఏం నిజం చెబుతున్నాడు, నేను లేను బాబు, లేను బాబు, బాబు తలుపు తీయడరా, కాస్త సోటీరా, స్థలమీయుడి అన్నాడు. చచ్చిపోయిన దగ్గరికి వచ్చేసి చచ్చిపోతే అందరూ బ్యాంకు కొట్టుకున్నారు, ఒక పక్క ఏడుతున్నారు, మధ్యలో స్థలమీయుడు అంటున్నాడు. ఈనాటి క్రైస్తవ్యం క్రిస్మస్ కూడా అలాగే ఉంది. ఓ పక్క బ్యాండ్లు, ఓ పక్క గుల్లున కేకలు, మధ్యలో వేసి లేడు. అసలు మిస్ అయిపోయింది. పాతకాలంలో మా అమ్మమ్మోళ్ళు మా జడ్జిమోళ్ళు కాలంలో క్రిస్మస్ నేపథ్యంలో కిస్మిస్ పండుగ నిజంగానే వాళ్ళు ప్రవచించారు. కిస్మిస్ టోటల్లీ మిస్ అయిపోయింది. మనం వీఆర్ సెలబ్రేటింగ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వితౌట్ హావింగ్ ద క్రైస్ట్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాల్లో క్రీస్తు లేకుండా వీఆర్ సెలబ్రేటింగ్ కదా. అందుకని నా ప్రియమైన దైవజనులారా, యేసయ్యను మనం లోకంలో చూపించాలి. ఇదే క్రిస్మస్. యేసయ్యను మనం
అవునా? అవును అవును. క్రిస్మస్ చూపించాలి కదా మనం. యేసయ్య ఒక మాట చెప్పి ముగించేస్తాం. సాధు సుందర్ సింగ్ గారు ఒక ఇంటికి వెళ్ళాడట. సాధు సుందర్ సింగ్ గారు తలుపు కొట్టాడట. చిన్న పిల్ల 7 సంవత్సరాల పిల్ల తలుపు తీసిందట. సాధు సుందర్ సింగ్ గారు చూసి అలాగే క్షణం పాటు అక్కడ చూసి ఇంట్లో పరిగెత్తి హాల్ దాటి కిచెన్లో వాళ్ళ అమ్మ దగ్గరికి పోతుంటే వాళ్ళ అమ్మేమో వంట చేస్తుంది. మమ్మీ అని డ్రెస్ పట్టు లాగుతుందట. మమ్మీ ఏమిటి ఉందో? మమ్మీ మన ఇంటికి జీసస్ ఇచ్చాడు మమ్మీ. జీసస్ ఇచ్చాడు మమ్మీ. మా ఇంటికి వస్తాడు. ఏమిటి ఎంత విశ్వాసం? ఎందుకు వస్తాడు మరి ఇంటికి? ఇప్పుడు దా బాగా చేసావు. పొద్దున మాతో ఉన్నది స్తోత్రం, మా ఇంట్లో ఉన్నది రావయ్య మహేశయ్య మా ఇంటికి పాట పాడేవుగా. ఇదంతా నకిలీనా? నమ్మకం లేదు. లేదు మమ్మీ జీసస్ వచ్చాడు మన ఇంటికి రా. లాక్కొచ్చేసింది కదా. లాక్కొచ్చి సరే సాధు సుందర్ సింగ్ గారు సోఫాలో కూర్చున్నారట. అయ్యా వందనాలు అయ్యా, అమ్మా వందనాలు. మా పాప నేను చూచి యేసయ్య వచ్చాడు మన ఇంటికి అందయ్యా. సుందర్ సింగ్ గారు ఎవరిని చూసింది? యేసు ప్రభు. ఎవరో ఇంటికి మనం వెళ్తాం, తలుపు వేసి ఉంటుంది, వాళ్ళు స్త్రీగా చూసుకుంటుంటారు, తలుపు కొడుతుంటాం. ఏదో పిల్ల వచ్చి తలుపు తీసింది, మనం చూడగానే కూర్చొచ్చిందమ్మా అని అనుకుంటుంటే చాలు. యేసయ్యను మనం చూపించాలి. మన ప్రవర్తనే యేసయ్య ప్రవర్తన. అయ్యా ఇదే క్రిస్మస్. గ్రహించండి, ధన్యులు కండి. యేసయ్య జననాన్ని గురించి మాట్లాడే భాగ్యం ప్రభు మనకి ఇచ్చినాడు. యేసయ్య గురించి ప్రకటన దేవాలయం ఆకాశం నుంచి తొంగిసూపుతారట. ఒక్క ప్రసంగానికి అన్న అవకాశం ఈ ప్రభు అని. అయ్యా ఒక ప్రసంగం చేసి వస్తానయ్యా. అక్కర్లా, చదువులు మా వాళ్ళు ఉన్నారు. అదేనయ్యా కాదయ్యా, నో ఐ డోంట్ టెల్. సరే అని మనం చూసి కుళ్ళుకుంటాను దేవదూతలు. హల్లెలూయా. పరిచర్య దేవుడు మనకి అంటే కోట జక్కయ్య గారు రాశారు. దూతలకు లేనట్టి పరిచర్య ఓ ప్రియ సఖుండా ఖ్యాతిగా నీకిచ్చగనుదము. భీతి ఏలా తినుము గ్రంథము తేనెవల మధురముగా నుండును. జ్ఞానము నీ కప్పునో హితుడా, జ్ఞానంబు నుండి స్వామిని సేవించు మోసకుడా. దేవునికి స్తోత్రం. మాట ముగిస్తున్నాను. దైవజనులారా, క్రీస్తును చూపించాలి మనం. ఈ మాట మర్చిపోమాకండి. మన మాట, మన క్రియ, మన తలంపు, మన ఆలోచన యేసు ప్రభు వారిని చూపించేటట్టు ఉండాలి. లేకపోతే సేవ వృధా అయిపోతుంది. సేవ వృధా అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొంతమంది సేవకులు. ఒకలాంటి జోకులు పిచ్చి మాట్లాడుతుంది దయచేసి. ఎందుకంటే ఎవరో ఒకరు చూస్తుంటారు, మన మీద విశ్వాసం సన్నగిలుతుంది. ఇటు మాట్లాడతారా పాస్టర్ అనుకుంటారు. దైవజనులాగా ఉందాం. అసలైన క్రిస్మస్ సెలబ్రేట్ చేద్దాం. ఆయన మనలో ఉండటం క్రిస్మస్. మనకి దగ్గరలో లేడు, దూరంలో లేడు, మనలో ఉన్నాడు. నక్షత్రం యాకోబులో ఉదయించును. తండ్రికి స్తోత్రం. మీరు ఇచ్చిన వాక్యముకై